హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చి ఆగస్ట్ 15థ్ షూట్ చేసింది. మరి ఇది ఎప్పుడొస్తదో తెలీదు. కానీ ఆ రోజు మా మ్యారేజ్ డే అన్నమాట. డే సందర్భంగా మేమైతే కాళహస్త్రి టెంపుల్‌కైతే వెళ్ళామండి. అది కూడా పిల్లల్ని ఫంక్షన్ చూసుకొని, అంటే జెండా ఎగరేసేది చూసుకొని, అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే మేము వెళ్ళాము. ఇదొచ్చి కార్ పార్కింగ్ ఏరియా. అక్కడ మనీ అయితే తీసుకుంటారు. కారుకి పార్కింగ్ ఏరియా ఇంతని డబ్బులు తీసుకుంటారు. ఇదొచ్చి మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే వీడియోస్ తీసుకునే పాయింట్ అన్నమాట. లోపల ఎక్కడా ఫోన్ అలౌ లేదు. కానీ నేనేం చేశానంటే నా ఫోన్ జోబులో వేసేసుకున్నా, మర్చిపోయి తీసుకెళ్ళిపోయాను. తర్వాత అక్కడ మొత్తం ఎక్కడ నేను ఫోన్ యూస్ చేయలేదండి. ఏం ఎక్కడ యూస్ చేయలే. కానీ వీడియోస్ తీసుకోవచ్చు అన్న బోర్డు చూశాను. ఈ ఏరియాలో మనం వాడచ్చు అనుకున్న. అక్కడైతే పిల్లల్ని కొంచెం ఫొటోస్ తీసాను, వీడియోస్. పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు, టైం స్పెండ్ చేసాము. ఇప్పుడైతే మేమైతే ఈ లొకేషన్ బాగుంది, అందువల్ల అయితే కొంచెం ఒక 10-15 ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. కానీ వెళ్ళగలమా లేదా అనేది మాత్రం కొంచెం డౌటు. ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి కాబట్టి అందులో వర్షం వచ్చేలాగా ఉంది. మరి చూడాలి. ఇద్దండి ఆ ప్లేసు అదే అన్నమాట. పరమేశ్వరుడి దగ్గర పైకైతే వెళ్ళాలనుకుంటున్నాము. మరి వెళ్ళగలమా లేదా చూడాలి. ఆ దేవుడు దయ మాకుందో లేదో, కరుణ కటాక్షం చూడాలి. ట్రై చేస్తామండి. ఇదోండి ఇక్కడైతే ట్రై చేసామన్నమాట. మేము అనుకున్నాం పిల్లల్ని ఎక్కలేరేమో అనుకున్నాం. కానీ పిల్లలు మాకన్నా ముందే ఉన్నారు, మేమే ఎక్కలేకపోయాం తెలుసా. ఇదోండి మా పిన్ని అయితే ఎక్కలేక, నేను అక్కడ మా పిన్నిని ఎగతాళి పెడతాను. నమ శివాయ హనుమ ఎక్కేస్తావు అంటా ఉన్నాను. ఇక్కడ వచ్చి మన పిల్లల్ని క్యూట్గా ఉన్నారని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నారు. వీళ్ళే కాదు, చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. బట్ నేను వీడియో క్యాచ్ చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ముందెళ్ళడమో నేను వెనకాల రావడం అలా జరిగింది. ఇదన్నమాట కాళహస్త్రి గుడి మొత్తం ప్రాంగణం మొత్తం కనిపిస్తాను చూడండి. మనము పైకి వెళ్ళామంటే చాలా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలా వరకు తెలుసు. కానీ నేనైతే కొత్తగా తెలుసుకున్నానండి. ఆ ఏరియాలో మనం లోపల చేరి చూస్తే పైనుండే గజ స్తంభాలు మనకి క్లారిటీగా కనిపిస్తాయి. అది ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇదన్నమాట మొత్తం కాళహస్తి మొత్తం చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. మా వాళ్ళైతే ఇది వీడియో పాయింట్ అనమాట. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా కొంచెం ఎక్కాలి పైకి. మొత్తానికైతే పైకైతే వచ్చి చేరుకున్నాం మేము. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇదండి దేవుడి దగ్గరకైతే వచ్చాము. వచ్చి దర్శనం మంచిగా అయ్యింది. అక్కడ మంచిగా జరిగింది కాబట్టి ఇంకైతే తిరుగుదలైతే బయలుదేరిపోతున్నాం. ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరేమనుకున్నారు కామెంట్ అయితే చేయండి. కాళహస్తి తెలియని వాళ్ళైతే మన వీడియోలో చూసేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఓకేనా. థ్యాంక్ యూ అండి.